ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు గులాబీ బాస్ కేసీఆర్. హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరు కావాలని నిర్ణయించారు. దీనికోసం ఇవాళ ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. ఇక కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పీసీ కింద గురువారం సిట్ తొలిసారి నోటీసులు జారీ చేయగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఖరారు అంశంలో బిజీగా ఉన్నందున మరో తేదీ కేటాయించాలని కేసీఆర్ కోరారు. ఇందుకు సిట్ అంగీకరించింది. అయితే తనను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే విచారించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం సిట్ అధికారులు తిరస్కరించారు. న్యాయ నిపుణుల సలహా మేరకు నందినగర్లోని అధికారిక నివాసంలోనే విచారణ జరపాలని నిర్ణయించి రెండోసారి నోటీసులు అందజేశారు. ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ చిరునామా ఉండటంతో అక్కడికే నోటీసులు పంపించింది సిట్. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో నందినగర్లోని ఇంటి గోడకు నోటీసులు అందించారు సిట్ అధికారులు. మరో కాపీని అక్కడున్న సిబ్బందికి అందజేశారు. అధికారిక నివాసంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో విచారణ జరపలేమని సిట్ స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాలకు సున్నితమైన ఎలక్ట్రానిక్, భౌతిక ఆధారాల తరలింపు సాధ్యం కాదని సిట్ పేర్కొంది. విచారణకు హాజరు కావడంలో ఎలాంటి మినహాయింపు ఉండదని సిట్ నోటీసులో పేర్కొంది. దీనిపై పార్టీ ముఖ్య నేతలు, న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్ ఒక దశలో కోర్టును ఆశ్రయించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే చివరికి నందినగర్ నివాసంలో విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కేసీఆర్ కు సిట్ నోటీసులపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమైంది బీఆర్ఎస్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శాంతియుత ఆందోళనలు చేయాలని, 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు చేయాలని సూచించారు. ప్రతి మున్సిపల్ నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు, రాస్తా రోకోల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. టెలిఫోన్ ట్యాపింగ్, సిట్ నోటీసులు రాజకీయ కక్ష సాధింపేరని విమర్శించారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఆందోళనలో పాల్గొనాలని సూచించారు. నిరసనలు శాంతియుతంగానే నిర్వహించాలని, పోలీసులతో ఘర్షణలు వద్దని సూచించారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలనేదే బీఆర్ఎస్ ఆదేశమని ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ కు సిట్ నోటీసులపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది బీఆర్ఎస్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ.